ఏం జరగలేదండి. ఏం జరిగిందంటే ఒకటి ఫ్రీ బస్ అంటే కూడా అది ఎవరికి మహిళలకు ఒకటే పెట్టిండు. ఆ మహిళలు పెడితే రోజు ఫ్రీ బస్సులనే తిరుగుతారండి, వాళ్ళకి ఏం ఉండదా? ఒక ఎంప్లాయీలకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మహిళలకు ఎవరు కూడా కలియదు. అందుట్లో మళ్ళా ఇప్పుడు వాళ్ళ భర్తలకు డబుల్ ఛార్జీలు చేసి వాళ్ళని పోయి రావాలంటే ఇంకా భార్యకు ఫ్రీ అయింది, భర్తకు మళ్ళీ డబుల్ ఛార్జ్ అయింది. ఇదంతా గవర్నమెంట్ మందిని అంతా ఇచ్చేస్తుందండి, మభ్య పెడుతుంది. కానీ అందుకొరకే ప్రజలందరూ మహిళలు గమనిస్తున్నారు, ఉద్యోగస్తులు గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ ఓడగొట్టాలని చెప్పి చూస్తున్నారండి ఇక్కడ ఉన్న ప్రజలు. అయితే ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీలో మొత్తం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి అంటున్నారా, లేదంటే ఇందిరమ్మ ప్లాట్లు కావచ్చు, లేదంటే ఫ్రీ బస్ కావచ్చు, సన్న బియ్యం రేషన్ కార్డు కావచ్చు, అలాగే కరెంటు ఫ్రీ 200 కరెంట్ కావచ్చు, ఇలా ఇస్తా ఉన్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? ఏవి రావట్లేదండి. సన్న బియ్యము వస్తున్నాయంటే అక్కడక్కడ మొత్తం రీసైక్లింగ్ చేసి దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కరెంటు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి మళ్ళీ బిల్లులే వస్తున్నాయి. 200 యూనిట్లు అంటే 200 యూనిట్లు దాటుతుంది, మళ్ళీ 1000-1500 రూపాయలు అట్లా బిల్లులు వస్తున్నాయి. ఇంకొకటి కూడా ల్యాండ్ షాపులకి ఇస్తామన్నారు, కటింగ్ షాపులకి ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ముత్తుకుంటున్నారు, వాళ్ళకి బిల్లులు వస్తున్నాయని చెప్పి. ఇంకా ఫ్రీ అనేది ఇంకెక్కడ ఉందండి? ఇంకా లేదు కదా, ఫ్రీ ఏడు ఉంది, ఏం లేదు. గవర్నమెంట్ మొత్తం మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది తప్ప ఏది ఇచ్చింది లేదు.